ఢిల్లీలో 28వ కామన్వెల్త్ ప్రిసైడింగ్ అధికారుల సమావేశం ప్రారంభమైంది. సంవిధాన్ సెంట్రల్ హాల్లో కామన్వెల్త్ ప్రిసైడింగ్ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండగా 42 కామన్వెల్త్ దేశాల నుండి 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు, 4 సెమీ అటానమస్ పార్లమెంటరీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ పాత్ర ఎంతో ముఖ్యమైందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో 28వ కామన్వెల్త్ ప్రిసైడింగ్ అధికారుల సమావేశం ప్రారంభమైంది. సంవిధాన్ సెంట్రల్ హాల్లో కామన్వెల్త్ ప్రిసైడింగ్ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు 28వ కామన్వెల్త్ ప్రిసైడింగ్ అధికారుల సమావేశము ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఇక్కడ ఢిల్లీలో ప్రారంభమైంది. దాదాపు దేశ విదేశాల నుంచి అనేక మంది కూడా దాదాపు ఆ 42 కామన్వెల్త్ దేశాల నుండి 61 మంది స్పీకర్లు, ప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు, 4 సెమీ అటానమస్ పార్లమెంటరీ సభ్యులు కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. దాదాపు 13వ తేదీ నుంచి కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకోవడము, దాదాపు నిన్న ఒక కీలకమైనటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇక్కడ పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అధ్యక్షతన కూడా కీలకమైనటువంటి సమావేశము ఇక్కడ సంవిధాన్ సెంట్రల్ హాల్లో ప్రారంభమైంది. దాదాపు గత 2024 లో జరిగినటువంటి మనకు CSPOC కామన్వెల్త్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమావేశం ఉగాండాలో జరిగింది. గతంలో 2024 లో అక్కడి నుంచి దాదాపు ఈసారి ఇక్కడ ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటిది ప్రతిష్టాత్మకంగా ఏదైతే పలు దేశాలకు సంబంధించినటువంటి స్పీకర్లందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడము దాదాపు నిన్నటి నుంచి కూడా చాలా కోలాహలంగా ఉన్నటువంటిది ఢిల్లీ. దాదాపు ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఏదైతే పార్లమెంట్ సమావేశానికి స్పీకర్ సమావేశంలో మాత్రం చాలా కీలకంగా రానున్నటువంటి ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించినటువంటి స్పీకర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవడము, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కూడా ఇందులో ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నట్లు కూడా అప్డేట్. తర్వాత మరి ఇంకొకటి దాదాపు 2024 లో ఏదైతే ఉగాండాలో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటిది ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సినటువంటి అంశాలను కూడా ఈ సమావేశంలో కీలకంగా ప్రసంగించున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైనటువంటి ఈ సమావేశంలో పార్లమెంట్ కు సంబంధించినటువంటి స్పీకర్స్ సమావేశంలో కూడా చాలా కీలకంగా కూడా ఉపన్యాసము, ప్రసంగం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది పలు దేశాలకు సంబంధించినటువంటి సభ్యులు, వారికి సంబంధించినటువంటి చర్చించాల్సినటువంటి అంశాలు కూడా ఇందులో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ కూడా మరి కొంతసేపట్లో రానుంది. కానీ వివిధ దేశాలకు సంబంధించినటువంటి స్పీకర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడము, దాదాపు ఇక్కడ ఇతర దేశాల్లో ఉండేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తర్వాత సంబంధించినటువంటి పార్లమెంటరీ హాల్ గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏమని మాట్లాడారు అసలు? ఖచ్చితంగా ఏదైతే మనకు పార్లమెంట్ కు సంబంధించినటువంటి నూతన పార్లమెంట్ దాదాపు నూతన పార్లమెంట్ అయ్యాక దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది సమావేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుల సలహా సూచనలు తీసుకుంటూ దాదాపు పార్లమెంట్ కు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటిది టెక్నికల్ పైన ఎక్కువగా కూడా ఈ సమావేశము, తర్వాత వారికి పార్లమెంటు సభ్యులపై ఉండేటటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుంది, తర్వాత పార్లమెంటు పై ఉండేటటువంటి అవగాహనను పెంపొందించాల్సిన దాంట్లో కూడా స్పీకర్స్ ఏదైతే ఎలాంటి వినూతమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్లే విధంగా కూడా ఈ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ కళా.